ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు, మీ రెమెడీస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. గురుగారు, మనం గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చెప్పండి గురుగారు. అమ్మ, గురువారం నైసర్గిక శుభవారం. గురువారానికి అధిపతి గురువు, బృహస్పతి. మరి వీళ్ళు కొంచెం ఎలా అంటే అమ్మ, వాగుడుకాయలు అనొచ్చు. అంటే మనసులో ఏది ఉన్నది ముంచుకోరు, బయట కక్కేస్తారు. అంటే పెద్ద లేదు చిన్న లేదు, ఎవరికైనా దగ్గర చెప్పదలుచుకుని నిర్మోహమాటం చెప్పేస్తారు. రెండవది ఏంటంటే వీళ్ళకి గ్రావిటీ ఎక్కువ, వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఏ పనైనా బాధ్యతగా అనుకుని చేస్తారు. ప్రతి విషయాన్ని వాళ్ళ మనసులో ఎదుటివాడికి సలహాలు ఇచ్చి పడేస్తారు. అవసరం లేకపోయినా అడగకపోయినా వాళ్ళకి నచ్చింది సలహాలు ఇచ్చేస్తూ ఉంటారమ్మా. అయితే వీళ్ళు కొంచెం నోటికి ఎక్కువ పని పెడుతూ ఉంటారమ్మా. ఓకే గురుగారు, కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? రాధా అండి, గుంటూరు నుంచి. రాధా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 5/6/1995 అండి. 5/6/95. టైము? సాయంత్రం 7:40. ఓకే, ఎక్కడ పుట్టాడండి బాబు? గుంటూరు అండి. ఓకే, ఏ విషయంగా మీరు బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకోవచ్చా? బాబు మ్యారేజ్ గురించాను, జాబ్ గురించి అండి. మ్యారేజ్ అండ్ జాబ్ గురించి. ఓకేనమ్మా, గురుగారు మీతో మాట్లాడతారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. అదే బాబు జాబ్ కి ట్రై చేస్తున్నాడండి, ఇంకా జాబ్ రాలేదు. జాబ్ గురించాను, మ్యారేజ్ కూడా అమ్మా, మీ బాబు ధనుర్లగ్నము, సింహరాశి, మకా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. అయితే ఈ సంవత్సరం సింహరాశికి అయితే కొంచెం సపోర్ట్ తక్కువ ఉంది, కానీ లగ్న పరంగా చూస్తే ఇండైరెక్ట్ గా సపోర్ట్ అనేది దొరుకుతుందమ్మా. అంటే ఏదైనా మాట సాయం కానీ మనకి అందొచ్చు బాబు విషయంలో. రెండవది ఏంటంటే ఇతని దశమ స్థానంలో సంబంధించాలి, భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇతను చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొంతన ఉండదు తల్లి. అంటే చదువుకి పనికి పొంతన లేని ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నదమ్మా. అయితే ఇతను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం బట్టి కొంచెం పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి భార్య విషయంగా. అయితే జాబ్ పరంగా అడిగారు కాబట్టి మరి ప్రజెంట్ చంద్రమాస నడుస్తుందమ్మా. మీ బాబుకి చంద్రమాస నడుస్తుంది. సో చంద్రమాస నడుస్తుంది కాబట్టి పరిస్థితులు బాగానే ఉంటాయమ్మా. ఈ లగ్న అయితే చంద్రుల్లో రాహు నడుస్తున్నాడు కాబట్టి కొంచెం మానసికంగా కొంచెం మెంటల్ స్ట్రెస్ గురవుతుంటాడు. అన్ని అంటే అవసరం లేని విషయాలు ఎక్కువగా మైండ్లో పెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి మీరేం చేస్తారు, ఈ బాబు ఏం చేయాలంటే ప్రతి బుధవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి గుడిలో తన పేరు మీద అర్చన కానీ లేదా వెంకటేశ్వర స్వామికి అభిషేకం కానీ చేపిస్తే ఈ రాహు వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయమ్మా. తర్వాత జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇతనిలో జ్ఞాపకశక్తి కొంత తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఈ రాహు ప్రభావం వల్ల ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తాడో అవసరం లేని విషయాలు ఆయన మైండ్లోకి వచ్చి చెప్పవలసిన విషయాలని మర్చిపోతాడమ్మా. సో ఇతను ఏం చేయాలంటే ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నా, అర్చన చేయించినా ఆ గ్రహం వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకుని ఆ శక్తి అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా జాబ్లో లైన్ క్లియర్ అవుతుందమ్మా. అందులో ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ లోపల ఖచ్చితంగా జాబ్ అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉందమ్మా. ఇక మ్యారేజ్ అంటారా, ఎందుకంటే ఇతను చేసుకున్న పూర్వజన్మ సుకృతం బట్టి చూస్తే అంటే మీరు కొంచెం బాధపడవచ్చు, అతను అనుకోవచ్చు. కాకపోతే పూర్వజన్మలో భార్యను బాగా వేధించుకున్నాడు. పూర్వజన్మ వాసం బట్టి చూస్తే భార్యను బాగా వేధించాడమ్మా. దాని ప్రభావం చేత ఇప్పుడు వచ్చే అమ్మాయి కొంచెం గయ్యాల లక్షణాలు ఉన్న అమ్మాయి రావచ్చు. అయితే ఇతను ఏం చేయాలంటే ప్రతి నెల త్రయోదశి రోజున ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే రేపొద్దున పర్సనల్ లైఫ్ బాగుంటుంది, సత్సంతాన యోగం అన్నీ బాగుంటాయమ్మా. ఆంజనేయ స్వామిని ఎక్కువ ఉపాసించాలమ్మా. ప్రతి మంగళవారం ఇతని పేరు మీద అర్చన కూడా చేయించుకుంటే ఏదైనా సమస్య వచ్చినా దాని నుంచి వెంటనే బయటపడతాడు. బయటపడేలాగా మైండ్ సెట్ కూడా అలా తయారవుతుంది. ఆంజనేయ స్వామికి ఎక్కువ పూజించాలి. అలాగే త్రయోదశికి ఈశ్వరుడికి అభిషేకం చేయించాలమ్మా. ఈ త్రయోదశి రోజున అభిషేకం చేయడం వల్ల తొందరగా మ్యారేజ్ లైన్ క్లియర్ అవుతుంది. ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ సింధూరం కానీ పూజించడం వల్ల తొందరగా జాబ్ లైన్ క్లియర్ అవుతుంది. జాబ్లో కూడా మంచి గ్రోత్ సాధిస్తారమ్మా.